ఆరతి ఏమిటన్నా? ఏమిటో మన విచారంగా ఉన్నావు? రేపు నీ పుట్టినరోజు, హాయిగా కిలకిలా నవ్వుతూ ఉండాలి. చూడు, లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు నగలు తీసుకొచ్చాను. నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో. నాకు ఇవేమీ అక్కర్లేదు నాన్న. మరి ఇంకేం కావాలమ్మా? కొత్త కారు కావాలా? నాన్న, నేను నిజంగా సంతోషించాలని నీకు మనస్ఫూర్తిగా ఉంటే నాకు మాటి నాన్న. మాట ఏమిటిది? నాన్న, రేపు అక్కయ్య వాళ్ళ ఊరెళ్ళి ఒక్కసారి చూసి వస్తానన్నా. నాన్న, అక్కయ్యని ఇన్నాళ్ళు చూడకుండా ఎప్పుడూ ఉండలేదు. ఒక్కసారి చూసి వస్తానన్నా. నీకు తెలియదమ్మా లీల, వాళ్ళు మన మీద చాలా కక్ష కట్టున్నారు. శుభం అని ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు ఏం మాటలంటారో ఏమో. నన్నెందుకంటానన్నా? పోనీ నన్నంటారు. నన్నంటే నిన్నన్నట్టు కాదమ్మా. 4 రోజులు పోతే నిజం వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఇక్కడికి రావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. నిజంగా నాన్న? నిజమమ్మా. 4 రోజులు తిరగకుండా మీ అక్క బావ వచ్చి ఇక్కడ వాళ్తారు. అప్పటిదాకా నువ్వు నా మాట వినమ్మా. అలాగేనన్నా. నన్ను ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఉండు, ఈ రోజు నీ పని పడతాను. గుడ్ మార్నింగ్ రజని. గుడ్ మార్నింగ్ సార్. అదే ఎలా ఉన్నావు? ఏం లేదు ప్రకాష్ బాబు, మన సెక్రటరీ నన్ను చాలా అవస్థలు పెడుతున్నాడు. అంటే? అదే, అస్తమానం మీదికి వస్తాడు. పళ్ళికరించడం కళ్ళికరించడం, పైగా ప్రేమిస్తున్నానంటూ పిచ్చి వాళ్ళ పోజులు ఇస్తాడు. ఓ, లవ్ ఆడుతున్నాడు అనమాట. లవ్. ప్రకాష్ బాబు, ఇదే నాకు ఇష్టం లేదు. మీరే నన్ను కాపాడాలి. ఇది నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఇలాంటి జబ్బులకు వెంటనే మందేసేయాలి. ఇలా చెప్తాను. ఇవాళ సెక్రటరీ వచ్చాక. అడుగు, వస్తున్నాడు. వెరీ గుడ్. ఓ మై డియర్ రజనీ, మేరే దిల్ కి కహానీ, నువ్వే నా గుండెల్లో పోని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓ మై స్వీట్ బందర్ మిఠాయి, పాలకొల్లు బత్తాయి, బరంపురం కారా, నా జీవితానికి గోంగూర, నా లవ్, నా లైఫ్ అన్నీ నువ్వే ప్యారీ. కోట గుమ్మం దగ్గర నిన్ను చూసిన మొదటి రోజే నీ లవ్లో పడిపోయాను. మై డియర్ రోమియో. ఓ మై డియర్ జూలియట్, నా బ్రతుకు నువ్వే అదుకు. నువ్వు చస్తే నేను చస్తాను. అంత ఘాటైంది మన ప్రేమ. డార్లింగ్, మన లవ్ అంతా నాశనం చేయడానికి ఒక విలన్ ట్రై చేస్తున్నాడు. ఎవడా విలన్? తోలు వంచేస్తాను, దొక్క తీసి డోలు కట్టేస్తాను, ఎముకలు తీర్చేస్తాను. చెప్పు, ఎవడా దగులుబాజీ? ఇంకెవడు? మన సెక్రటరీ. మన సెక్రటరీ? నాకేం తెలీదు. సెక్రటరీ, నా లవ్ చేస్తున్నావా? నీ లవ్ చేసేంత పేద చెప్పండి. నా లవ్ చేసుకోవడానికే నాకు టైం ఉండలేదు కదా. నమ్మను. మీ నాయనం మీద ఒట్టు. మా నాయనం మీద ఒట్టు. చాలా ఈ మాత్రం దానికి ఒట్టెందుకులే గాని, అయినా ఇదంతా నిజం అనుకుంటున్నావా? రాత్రి రోమియో జూలియట్ సినిమా చూశాను. సరదాగా అందులో లవ్ సీన్ యాక్ట్ చేశాను. ఇదంతా యాక్టింగ్, నిజం ఇంకేమనుకుని గుండెలు జారిపోయాయి. వస్తున్నా. హలో హలో, అదే నేను మేనేజర్ని. హలో, రావెందుకో. ఎవరు? ఎవరిది? అదే ఎవరని అడుగుతున్నాను. నువ్వు ఉండు. ఉన్నా, వెళ్ళిపోయానా? హలో హలో, నేను లీలని. సెక్రటరీ ఫోన్ ఇవ్వండి. ఓ ఉండండి. ఎస్ మేడం, నేనే మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. దానికేం గాని, ఈవేళ మా లేడీస్ క్లబ్ లో హార్స్ రైడింగ్ ఉంది. నాకు మంచి గుర్రం కావాలి. ఓ ఎస్, అలాగే. అలాగే అంటే కాదు, ఈవేళ సాయంత్రం 5 గంటలకి నువ్వు గుర్రం రెడీగా మా ఇంటి దగ్గర ఉండాలి. తెలిసిందా? ఓ తెలిసింది. వెరీ గుడ్. పిచ్చిగా నవ్వేనుకుంటున్నావు. ఎవరో ఫోన్? ఇంకెవరు? కుటుంబరావు గారి ముద్ర కూతురు లీలా. లీలా ఏముంటుంది? ఏముంది, ఇవాళ లేడీస్ క్లబ్ లో ప్రోగ్రామ్ ఉందట. ఓ మంచి గార్డెన్ తీసుకురమ్మని నీతో చెప్పమంది. గాడిద అబ్బా. ఏవో పోటీలు ఉన్నాయట. ఇవాళ సాయంత్రం కరెక్ట్ గా 5 అయ్యేసరికి నువ్వు ఆ గాడిద వాళ్ళ ఇంటి ముందు రెడీగా ఉండాలి చెప్పండి. అలాగే. లీల చెప్పడం, నేను చెయ్యకపోవడం. గాడిదేనా? గాడిదే. గాడిద గాడిద.
ఏమండి ఏమిటి వరుస? ఏమిటే నీ కళ్ళకు పేపర్ చదువుకోవడం కూడా తప్పేనా? అది కాదండి, మరీ గారాబం చేసి నీళ్ళు మీరే చెడగొడుతున్నారు. లేకపోతే పెళ్లి కావాల్సిన పిల్ల కదా, నలుగురులోనూ గుర్రపు స్వారీకి బయలుదేరుతుందా? గుర్రపు స్వారియా? అవునన్నా, ఈ వేళ నుంచి మా లేడీస్ క్లబ్ మెంబర్స్ అంతా గుర్రపు సారీ నేర్చుకుంటున్నారు. అలాగా? లేడీస్ క్లబ్ లో గుర్రపు స్వారీ చేస్తే తప్పేమిటే? ఇదిగో ఈ రోజుల్లో ఆడాళ్ళంతా నీలాంటి చచ్చు రకాలు కాదు, మగవాళ్ళతో సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. కరెక్ట్ బాలే, అన్ని రంగాల్లోనూ ముందుకు రావాల్సిందే. కరెక్ట్. అవును బాబయ్య, భలే 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 మాట్లాడారండి, ఓడిపోయిన ఎమ్మెల్యే గారులాగా. మానకం అప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనే రమ్మన్నానన్న. ఆహా! తీసుకొచ్చారా? తీసుకురావడం ఏంటండి, తోలుకొచ్చాను, రెడీగా ఉంది, రండి వెరీ గుడ్. రండి. అమ్మాయి ఎక్కబోయే గురం అదంత పెద్ద రాయ చూద్దాం. దా, దా, దా. ఏది ఎక్కడా? అదిగో అక్కడే కట్టేశాను. ఓరి అప్రాచ్యుడా! స్టూపిడే. నో స్టూపిడే కదండి, చాలా మంచి రకం యా. అసలు దీన్ని ఎవరు తెమ్మన్నారా? అదేమిటండి, మీరే కదండి ఫోన్ చేస్తామన్నారు. నాన్ సెన్స్. నేను గుర్రం తెమ్మన్నానా లేక ఈ దిక్కుమాలి గాడిని తెమ్మన్నానా? ఏమండి, దిక్కుమాలని గాడి మాత్రం అనకండి, దీనికి అమ్మ నాన్న ఉన్నారు, ఓ బ్రదర్ కూడా ఉన్నాడు. గాడిదైతేనే మంచిదండి అమ్మాయి గారు, మెల్లిగా లగెత్తుకుంటూ వెళ్ళిపోతాది. నోర్మై నాన్న, ముందు ఈ ఫోన్ డిస్మిస్ చేయండి. ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలేమ్మా, నేను ఇంకో గుర్రాన్ని తెప్పిస్తానుగా. నాకే గురం అక్కర్లేదు, ముందు ఇడియట్ డిస్మిస్ చేస్తారా లేదా? ఏమిటా మతిలేని మాటలు? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, అంత మాత్రం చేత ఫూల్ ఇడియట్ని పట్టుకుని తిడతావేంటి? అతను ఎవరనుకుంటున్నావు? కాబోయే లక్షాధికారి. అతన్ని నీకిచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ఉంచుకోవాలనుకుంటున్నాను. అవును, అక్కడ మా నాయనమ్మ టపా కట్టడం, నీ మెడలో తాళి కట్టడం రెండూ ఒకే మాట జరుగుతాయి. చిచి, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ పెళ్లి చేసుకోను. లేదా నా మాట వినకపోతే నీకు మీ అక్కగతే పడుతుంది. అది వీధుల్లో పడి ఎంత దరిద్రం అనుభవిస్తుందో తెలుసా? కాలు చెయ్యి పడిపోయిన కుంటి ముగ్గురుతో అలో లక్ష్మణాన్ని అల్లాడుతోంది. ఏమిటి, బావకి కాలు చెయ్యి పడిపోయా? ఎన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అమ్మా, నువ్వైనా చెప్పకుండా ఎలా ఉండగలిగావమ్మా? చెబితే ఉట్టని నా నోరు కట్టేశారమ్మా. ఈ కష్టాలన్నీ చూడకుండా భగవంతుడు నన్ను తీసుకుపోయినా బావు. నాన్న, అన్ని కష్టాల్లో దిక్కు లేకుండా అవస్థపడుతుండేవాడు చూడకుండా వదిలేశావా? కుటుంబరావు గారు పట్టంటే పట్టేమని, అందుకనేగా మీ అక్క ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చినా సరే గెంటి పారేశారు. ఇంటికి వస్తే గంటి పారేశారా? ఉష్ణం నోరు మూసుకోవాలి. నాన్న, నువ్వు మనిషివా రాక్షసుడు? లేదా అక్కయ్యకి ఇంత అన్యాయం చేయడానికి నీకేం ద్రోహం చేసింది? దయా దాక్షిణ్యం లేకుండా గంటి పారేస్తారా? కన్న బిడ్డల కన్నా ఈ డబ్బు తింటే మీకు ఎక్కువ. నాన్న, ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. చిన్నగా అక్కయ్య దగ్గరికి వెళ్తాను, వాళ్ళ